వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నే కార్తీక్ అరవ. నేను హిమబిందు. వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. కూటమి సర్కార్ కుట్రలు చేస్తూనే ఉందన్నారు వైఎస్ జగన్. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అబద్ధాలు సృష్టించారని చెప్పారు. 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వస్తే మే 13న పోలింగ్ జరిగిందని, మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు టెండర్లు ఓకే చేసి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయ్యాకే నెయ్యి సరఫరా ప్రారంభమైందన్నారు వైఎస్ జగన్. జూన్ 12, 20, 25, జూలై 4న మొత్తం 4 ట్యాంకర్లను ఏఆర్ డైరీ సరఫరా చేసిందని తెలిపారు. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయని, తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ కావడంతో వెనక్కు పంపారని చెప్పారు. జూలై 23న ల్యాబ్ రిపోర్ట్ రావడంతో జూలై 25న 4 ట్యాంకర్లను వెనక్కి పంపారని తెలిపారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న కాళహస్తిలో వైష్ణవి డైరీ సమీపంలో పార్క్ చేశారని, ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డైరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్లో తిరిగి టీటీడీకి పంపారని చెప్పారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని సీబీఐ ఛార్జ్షీట్లో రాసిందన్నారు. వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీకి వస్తే జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలను చూస్తే ఇవన్నీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయన్నారు. వీటన్నింటికీ చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు వైఎస్ జగన్. కల్తీ నెయ్యి సరఫరాకు వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం సంబంధం లేదని, చేసిన తప్పులకు చంద్రబాబే క్షమాపణ చెప్పాలన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు అబద్ధాలపై మండలిలో గట్టిగా నిలదీయాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఇప్పటికైనా భక్తులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం హోదాలో ఉండి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు లేళ్ల అప్పిరెడ్డి. జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికే ఆయన హయాంలోనే జరిగినాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ముందు క్షమాపణ చెప్పాలా. తెలుగు జాతికి మాత్రమే కాదు, కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గురించి ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్లో ఉందని తెలిపారు. 2014లో 16,50,000 విలువ చేసే నెయ్యిని కిలో 306 రూపాయలకే సరఫరా చేశారని వెల్లడించారు. ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యూనిట్ అని వెబ్సైట్లో ఉందన్నారు. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ సంస్థ టీటీడీకి గతంలో కూడా సరఫరా చేసింది. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీ సంస్థ ఈ రోజున అప్పనంగా 658 రూపాయలకు ఒక్కసారిగా 300 రూపాయలకు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి ఇది మొన్నటి వరకు ఒక్కసారిగా 658 రూపాయలకు వీళ్ళెలా సరఫరా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఓ చిన్నారితో అక్షరాభ్యాసం చేయించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండుగోపాలపురంకు చెందిన పార్టీ కార్యకర్త లెనిన్ తమ కుమారునికి అక్షరాభ్యాసం చేయాల్సిందిగా వైఎస్ జగన్ కోరారు. లెనిన్ కోరిక మేరకు చిన్నారి భార్గవ్ ప్రకాష్తో వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు. గతంలో తమ కుమార్తెకు కూడా వైఎస్ జగన్ అన్నప్రాసన చేశారని గుర్తు చేసుకున్నారు లెనిన్ కుటుంబం. తల్లికి వందనంపై శాసన మండలిలో మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై మండలిలో టీడీపీ ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే తీర్మానంపై చర్చలో వైఎస్ఆర్సీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి పార్థసారథి ఎదురుదాడికి దిగారు. విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు మొత్తం ఇచ్చారా అంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 15 నుంచి 18% మందికి పైగా విద్యార్థులకు 7 నుంచి 8,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నామన్నారు. 15,000 రూపాయలు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇచ్చిన వాళ్ళు 18%, ఇంకా 7,000, 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది.
ఈ సచివాలయ వ్యవస్థను ఎవరు తీసుకొని వచ్చినారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. పేరు మార్చి దాన్ని సేవలు ఇంటి వద్దకే మేము అందిస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ అని రాశారు. అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ ఉన్నటువంటి వ్యక్తో. జిల్లాలని 26 నుంచి 28కి పెంచాము, తద్వారా పరిపాలన వేగవంతమైంది, ప్రజల సమస్యలు తగ్గాయన్నారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలా, 28 జిల్లాలు ఈ రోజు ఉంటే దాంట్లో ఏకంగా 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలోనే 13 జిల్లాలను తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 99 పైసలకే ప్రభుత్వ భూములు కేటాయించడంపై ఏపీ శాసన మండలిలో రగడ చోటు చేసుకుంది. 5 కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించానని మండలి సాక్షిగా ప్రకటించారు మంత్రి లోకేష్. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములు ఎలా కట్టబెడతారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు ప్రశ్నించారు. చాలా స్పష్టంగా ఇక్కడ మేము వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి 99 పైసలకు 5 కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే అధ్యక్ష, గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా 1000 కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. విశాఖ నడిబొడ్డున లులుకి 13.74 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కక్ష సాధింపు కొనసాగుతోంది. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. సత్తెనపల్లి కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది సివిల్ కోర్టు. అంబటిపై ఉన్న పాత కేసు తిరగదోడింది కూటమి ప్రభుత్వం. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు ఆగడం లేదు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు. గుమ్మడిదిబ్బలో బాలిక మృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాకాణి. బాలిక మృతదేహానికి నివాళులర్పించి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రశ్నించడం, పరామర్శించడమే నేరం అన్నట్లుగా కాకాణిపై అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 14న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు, తర్వాత రెగ్యులర్ బ్యాలెట్లలోని కౌంటింగ్ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిన్న పోలింగ్ జరగ్గా రేపు కౌంటింగ్ కు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరపనుంది. దాదాపు 20,000 మంది కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. పోస్టల్ బాక్సులను 137 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. వాటికి 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉందని, సాయంత్రానికల్లా ఫలితాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది బీఆర్ఎస్. గెలిచే అవకాశం ఉన్న చోట అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్ల వేదికగా బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ సమన్వయకర్తలదేనని కేటీఆర్ చెప్పారు. గెలిచిన అభ్యర్థులకు వెంటనే విప్ జారీ చేయాలని కూడా కేటీఆర్ సూచించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల్లో విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై ఎఫ్టీఎస్ టీం కంప్లైంట్ ఇచ్చింది. దీంతో సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో A1గా జగ్గారెడ్డి, A2గా అడ్డు అలియాస్ హమీద్ పేరును చేర్చారు పోలీసులు. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో జరిగిన గొడవలో సిఐ శివకుమార్ స్టేట్మెంట్ ని రికార్డు చేశారు పోలీసులు. ఘటనపై మరోసారి స్పందించారు జగ్గారెడ్డి. అధికారుల మీద దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా పదే ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
మండిపడ్డారు. అపోజిషన్ అభ్యర్థికి మద్దతుగా సీఐ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అవమానించాడని సమాచారం రావడంతో తాను ఆ బూత్ దగ్గరకు వెళ్లినట్టు తెలిపారు జగ్గారెడ్డి. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతీసేటట్టు చేసిన ఆ సీఐని తిట్టానన్నారు. ఈ ఇష్యూపై పోలీసు ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు, కానీ 10 మందిలో తమ పార్టీ నాయకుడి మీద జరిగిన అవమానం పోదు కదా అని తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఆయన పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు పోలీసుల్ని తిట్టారని, ముందుగా వాటికి సమాధానం చెప్పిన తర్వాతే తన గురించి మాట్లాడాలని విరుచుకుపడ్డారు జగ్గారెడ్డి. సంగారెడ్డి ఇష్యూపై డీజీపీకి కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్. పోలింగ్ టైంలో జరిగిన గొడవ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను పోలీసు ఉన్నతాధికారులకు వివరించినట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలీసులతో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. ఇంత జరిగినా జగ్గారెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు. మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి, ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు. జగ్గారెడ్డి ఇక చూడండి, జగ్గారెడ్డి రౌడీ షీటర్లను వెంబడేసుకొని పోయిండు. ఈ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కార్మిక సంఘాలు నిర్వహించిన సభలో వీహెచ్ మాట్లాడుతుండగా ఆటో కార్మికులు నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన వీహెచ్ ఉచిత ఆర్టీసీ బస్సులను ఇంకా పెంచుతాం, అప్పుడు ఆటో కార్మికుల సంగతేంటని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఆటో కార్మికులను ఉద్దేశించి వీహెచ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. దీని వెనకాల ఎవడో ఉన్నాడు, అదే ఈ నొల్లి మా పని నొల్లి అంటున్నారు. ఆటో ఇవాళ బస్సులు ఇంకెంతో ఇస్తాం, అప్పుడు మీ సంగతి ఏంద్రమై అది అర్థం చేస్తారు. శ్రీశైలం దేవస్థానంలో శివస్వాములపై పోలీసులు దాడిని కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు 7 రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. శివస్వాములపై దాడికి ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం బాటిళ్ల కలకలం రేగింది. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని కొత్తపేటలో దేశావత్ నాగరాజు అనే వ్యక్తి వద్ద తెలంగాణకు చెందిన 49 మద్యం బాటిల్స్ సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. మేకలబండ ప్రాంతంలో వడ్డే లక్ష్మీదేవి అనే మహిళ మోటార్ సైకిల్ టైర్లో దాచిపెట్టిన 16 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. నాగరాజు, వడ్డే లక్ష్మీదేవిని అరెస్ట్ చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మద్యం బాటిళ్లు పట్టుబడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో తిరువూరుకు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికిపూడి పెట్టిన పోస్టుతో టీడీపీలో కలవరం మొదలైంది. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి రంగంలోకి దిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అసెంబ్లీ లాబీలో కొలికిపూడితో భేటీ అయ్యారు. ఆయన పెట్టిన పోస్టుపై పల్లా ప్రశ్నించగా వాస్తవాన్నే స్టేటస్ పెట్టినట్లుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతో పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అని, క్రమశిక్షణ దాటితే సీఎం చూస్తూ ఊరుకోరని పల్లా హెచ్చరించారు. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలంటూ కొలికిపూడి సెటైర్ వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ విజయవాడలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టాయి. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన కార్మిక సంఘాల ర్యాలీకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా ఉన్న 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గౌతమ్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్కు నిర్వహించాయి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు సంఘాల నేతలు, కార్మికులు బంద్లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ తీశారు. హోంమంత్రికి చెప్పుకున్నా న్యాయం జరగడం లేదని బోరున విలపించింది తిరుపతికి చెందిన ఓ బాధితురాలి తల్లి. ఉద్యోగం ఇప్పిస్తామని తమ కుమార్తెను వ్యభిచార కూపంలో దించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె ఆచూకీ తెలిపి తనకు అప్పగించాలని హోంమంత్రికి విన్నవించుకుంది. వ్యభిచారంలో పెట్టి పిచ్చి కుక్క తిరిగినట్టు ఆఫీస్ అన్ని తిరిగిన, తిరుమలలో పనిచేసి బిడ్డని డిగ్రీ వరకు చదివించిన, మాయ మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేస్తా అని చెప్పి ఈ పొద్దునికి ఆచూకు లేదే. హైదరాబాద్లోని మాదాపూర్ ఖానామెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అర్ధనారీశ్వర ఆలయ వెలుపల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో హైడ్రా సిబ్బందిని స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లపై వివాదం నెలకొంది. స్టాల్స్ ఏర్పాటు చేయాలంటే మామూలు ఇవ్వాల్సిందేనని రైతులను డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు అనుచరులు. డబ్బు ఇవ్వకపోతే స్టాల్స్ ఏర్పాటు చేయనివ్వబోమని ఎమ్మెల్యే అనుచరులు మారుతి నాగూరు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే 10 రూపాయల ఆదాయం పైన ఎమ్మెల్యే కన్ను వేయడం ఏంటంటూ రైతులు ధర్నాకు దిగారు. ఇది 20 మంది భాగాలు పావులా బ్యాగ్ వచ్చింది తిరణాలకి, అంతేగాని మేము ఒక దానికి బాగాలేదు, ఒక సొమ్ము బాగా మాకు అర్థమవుతున్నారు. పావులా రాకుండా బ్యాగ్ రాకుండా మాకు. అధికారులకు లంచం ఎరవేసి పట్టుబడ్డాడు టీడీపీ నేత రాజేష్. విద్యాసంస్థల సొసైటీ నుంచి 2 కోట్లు తన ఖాతాకు మళ్లించాడు రాజేష్. టీడీపీ నేత రాజేష్ స్కామ్ను గుర్తించారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. నర్సీపట్నం 23వ వార్డు కౌన్సిలర్ చంద్రిక భర్త రాజేష్ను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో స్థానికులు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. దళిత నాయకులు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులు విగ్రహాన్ని తొలగించి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. వెంటనే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ధర్నాకు దిగారు. అయితే ఈ నెల 20న పెద్దల సమక్షంలో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు సూచించడంతో ఆందోళన విరమించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల కేంద్రంలోని ఆల్కాస్ట్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాటాకుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు జరగడంతో మంటలు చెలరేగి మిగతా ఇళ్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న రాజోలు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాదంలో 10కి పైగా తాటాకు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. జాతీయ వార్తలు చూద్దాం. రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేస్తోంది. రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని నిర్ణయించింది. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. అంతకుముందు రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలంటూ స్పీకర్కు నోటీసులు ఇచ్చారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే. రాహుల్ ఆధార రహిత ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాహుల్ జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యుల తీరుపై మరో వీడియో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తించారని, స్పీకర్ను దూషించారని ఆరోపించారు. పార్లమెంట్లోనూ ప్రధాని మోదీని దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చట్టవిరుద్ధంగా రికార్డ్ చేశారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇక ఇవాళ లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే నినాదాలతో హోరెత్తించారు విపక్ష సభ్యులు. స్పీకర్ పోడియం చుట్టూ ముట్టి ప్లకార్డులతో నిరసన తెలిపారు. విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులంతా తమ సీట్లలో కూర్చోవాలని ఎంత వారించినా వినలేదు. దీంతో తొలుత సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. భారత్ బంద్లో భాగంగా పార్లమెంట్లో విపక్షాలు నిరసన తెలిపాయి. అనంతరం సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళనతో గందరగోళం కొనసాగింది. పరిస్థితి అదుపు తప్పడంతో సభ మరోసారి వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్ సంభల్లో మళ్లీ బుల్డౌజర్ యాక్షన్ మొదలుపెట్టారు అధికారులు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మదర్సాలను కూల్చేశారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో మదర్సాలు నిర్మించారని నిర్ధారించిన అధికారులు గత నెలలో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. వెంటనే ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బుల్డౌజర్లతో రంగంలోకి దిగారు అధికారులు. భారీ భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. రఫాయల్ యుద్ధ విమానాల డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ఫ్రాన్స్తో 3,25,000 కోట్లతో రఫాయల్ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. మొత్తం 114 రఫాయల్ యుద్ధ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది భారత రక్షణ శాఖ. ఈ నెల 18న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ లోపే ఒప్పందానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రఫాయల్ జెట్స్ ఉన్నాయి. మరో 114 రఫాయల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి అందితే మొత్తం రఫాయల్ విమానాల సంఖ్య 150కి చేరుతుంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పాదచారులపైకి ల్యాంబోర్గినీ కారు దూసుకెళ్లిన కేసులో అరెస్టైన ప్రముఖ
పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాకు గంటల వ్యవధిలోనే బెయిల్ లభించింది. ఇక ఘటన జరిగిన 4 రోజుల తర్వాత నిందితుడు శివం మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేయగా అతడికి కొన్ని గంటల్లోనే బెయిల్ రావడం చర్చకు దారితీసింది. నిర్లక్ష్యంగా అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితుడిని తమ రిమాండ్కు అప్పగించాలని పోలీసులు కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాలో 2023 జనవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో కీలక పరిణామం. జాహ్నవి కుటుంబానికి $29 మిలియన్ అంటే భారత్ కరెన్సీలో దాదాపు 262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటిల్ ఒప్పందం కుదుర్చుకుంది. పరిహారంపై ప్రకటన చేసిన సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరమన్నారు. ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తైనా ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కెనడాలోని కొలంబియా స్కూల్లో కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్జెండర్ యువతిగా పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితురాలు జెస్సీ వాన్ రూట్ తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో నిందితురాలి తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. ముందుగా ఇంట్లో ఉన్న తన తల్లి, సోదరుణ్ణి కాల్చి చంపిన జెస్సీ ఆ తర్వాత తాను 4 ఏళ్ల క్రితం చదువు మానేసిన హై స్కూల్లోకి ప్రవేశించి శిక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. నిందితురాలు జెస్సీ గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ ఒప్పందంతో అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులు భారీగా పెరుగుతాయని అన్నారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిందన్న ట్రంప్ జపాన్, కొరియాతో పాటు భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు అమెరికా ఇంధన ఎగుమతులను మరింత విస్తృతం చేస్తాయన్నారు. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 558 పాయింట్ల నష్టంతో 82,674 వద్ద ఆగింది. అలాగే నిఫ్టీ 146 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద నిలిచింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90.61గా ఉంది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు $820 మేర పెరిగి 1,59,500 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $750 మేర పెరిగి 1,46,300 వద్ద ఎగబాకింది. అయితే వెండి ధర వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగింది. కిలో వెండి ధర $3 లక్షల దగ్గర స్థిరంగా ఉంది. T20 వరల్డ్ కప్ లో భారత్ రికార్డు నెలకొల్పింది. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 ఓవర్లకే 100 పరుగులు దాటేసింది. దీంతో T20 ప్రపంచ కప్ చరిత్రలోనే వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ప్రత్యర్థి జట్టుకు 210 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. నమీబియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్యా 52 పరుగులతో చెలరేగారు. తిలక్ వర్మ 25, శివం దుబే 23, సంజు శాంసన్ 22 రన్స్తో రాణించారు. 210 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్కు దిగిన నమీబియా 33 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు శ్రీలంకలోని పల్లకే వేదికగా ఒమెన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఛేదనలో పసికున ఒమెన్ తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 రన్స్కే పరిమితమైంది. శ్రీలంక బ్యాటర్లలో కుషాల్ మెండిస్ 61, పవన్ రత్నాయకే 60, దాసున్ సనక 50 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక T20 వరల్డ్ కప్ లో ఇటలీ బోని కొట్టింది. గ్రూప్ సిలో నేపాల్తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఇటలీ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఇటలీ వికెట్లేం కోల్పోకుండానే 12.4 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో జస్టిన్ మోస్కా 60, యాంథనీ మోస్కా 62 పరుగులతో చెలరేగారు. ఈ టోర్నీలో నేపాల్కి ఇది వరుసగా రెండో ఓటమి. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో కూటమి రాక్షసానందం పొందుతోందా? కూటమికి వైఎస్ఆర్సీపీ ఫోబియా పట్టుకుందా?
మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.